Hello, hi everyone. Welcome to Maths class, 10th class Mathematics Polynomials 3.2 exercise. So, ikkada manaku the graph of y equals to p of x are given in the figures below. For some polynomials p of x, in each case find the number of zeros of p of x. సో ఇక్కడ మనకు కొన్ని గ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది. వీటికి ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది మనము గ్రాఫ్ నుండి గమనించి మనం చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ గ్రాఫ్లో ఏ విధంగా ఉంది, ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని ప్లేస్లలో టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉంటాయి. మరి ఇక్కడ ద గ్రాఫ్ ఆఫ్ ఇక్కడ ఈ కేసులో ఈ కర్వ్ అని ఇక్కడ ఉంది, y ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎక్స్ యాక్సిస్. సో దట్స్ వై నో జీరోస్ ఇన్ దిస్ కేస్. సో జీరో అన్నట్టు, నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో నెక్స్ట్ సెకండ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ మీట్ అవుతుంది, వన్ ప్లేస్లో మీట్ అవుతుంది, ఒక్క ప్లేస్లో మీట్ అవుతుంది. కాబట్టి ఏమని రాయొచ్చు, ది నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1. ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ వన్ ప్లేస్. ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ వన్ ప్లేస్. దట్స్ వై నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇన్ దిస్ కేస్ we can see clearly x axis 1 2 3 ప్లేస్లలో ఇంటర్సెక్ట్ అయింది. కాబట్టి ద నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 పాయింట్స్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 3. నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్త్ది, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2 బికాస్ the graph intersects the x-axis at 2 points. ఇక్కడ రెండు ప్లేస్లలో టచ్ అయింది కాబట్టి number of zeros is equal to 2. నెక్స్ట్ ఇందులో 1 2 3 4. సో the number of zeros is 4 as the graph intersects the x-axis at 4 points. సో 4 ఆన్సర్. తర్వాత నెక్స్ట్ సిక్స్త్కు ఎన్ని ప్లేస్లలో టచ్ అయింది, సిక్స్త్ క్వశ్చన్ 1 2 3 దట్ ఈక్వల్